Good morning children. So we are going to discuss exercise 7. చాలా క్లియర్గా ప్రిసైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బీ కేర్ఫుల్గా వినండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్, అంటే క్లాస్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 15 క్వశ్చన్స్. 4 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక ఆన్సర్ కరెక్ట్ అయింది అని అంటే 4 మార్క్స్, అండ్ -2 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక్క ఆన్సర్ రాంగ్ అయితే -2 చేస్తాం అన్నమాట. Bharati attempts all questions but only 9 answers are correct. What is her total score? So చూడండి నాన్న, ఇక్కడ ఆల్రెడీ రాశాను మీకోసం. సో టెస్ట్ కంటైనింగ్ హౌ మెనీ క్వశ్చన్స్? 15 క్వశ్చన్స్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా ఇక్కడ ఉంది. ఫర్ కరెక్ట్ ఆన్సర్ 4 మార్క్స్, ఫర్ రాంగ్ ఆన్సర్ -2 మార్క్స్. భారతి అటెంప్టెడ్ ఆల్ క్వశ్చన్స్ అంటే 15th అని రాసింది, దానిలో 9 కరెక్ట్. 9 కరెక్ట్ అంటే ఎన్ని రాంగ్? 6 రాంగ్. ఓకే, తన టోటల్ స్కోర్ ఏంటిదంటే కరెక్ట్ ఆన్సర్స్ని రాంగ్ ఆన్సర్స్తో యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిదంటే తనకు ఎంత స్కోర్ వస్తుంది, తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. 9 కరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి 9 × 4 ఏమైందన్న 36 మార్క్స్ తనకు వచ్చిన మార్క్స్. సో 6 క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే 6 క్వశ్చన్స్ రాంగ్ అన్నట్టే కదా 15లో. ఓకే, సో ఆ 6 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ కట్ చేశారు అని అంటే 6 × -2 -12 అంటే 24 మార్క్స్ భారతికి వచ్చిన మార్క్స్. ఓకే, సో హేమ అటెంప్టెడ్ ఓన్లీ 5 క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఏముంది అని అంటే వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి నాన్న, నెక్స్ట్ ఏముందంటే సెకండ్ దాంట్లోనే వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్ అండ్ ఆల్ ఆర్ కరెక్ట్. వాట్ విల్ బీ హర్ టోటల్ స్కోర్? సో తను 5 క్వశ్చన్సే అటెంప్ట్ చేసిందంట, అంటే 5 క్వశ్చన్సే రాసింది, అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటిది లేదు తనకు. 5 క్వశ్చన్సే రాసింది, 5 క్వశ్చన్స్లో అన్నీ కరెక్టే. అంటే తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 5 × 4 = 20 మార్క్స్ వచ్చాయి. సో ఒక కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్, 5 ఆన్సర్స్కి 5 × 4 = 20 మార్క్స్. ఓకే స్టూడెంట్స్. అని అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎ సిమెంట్ కంపెనీ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 9 per bag of white cement sold and a loss of ₹5 per bag of గ్రే సిమెంట్ సోల్డ్. అంటే ఒక వైట్ సిమెంట్ బ్యాగ్ అమ్మితే ₹9 ప్రాఫిట్ వస్తుంది, ఒక గ్రే సిమెంట్ బ్యాగ్ అమ్మితే ₹5 లాస్ వస్తుంది. కంపెనీ సెల్స్ 1000 bags ఆఫ్ వైట్ సిమెంట్ అండ్ 6 bags ఆఫ్ సిమెంట్ ఇన్ ఏ మంత్. వాట్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్? సో అది మీకు క్లియర్గా రాశాను నాన్న, ఇక్కడ చూడండి ఫస్ట్ది. సో ప్రాఫిట్ ₹9 వస్తుంది వైట్ బ్యాగ్కి, -5 లాస్ ఈజ్ టేకెన్ యాజ్ మైనస్. సో -5 పర్ వాట్ నాన్న గ్రే సిమెంట్. సో 7000 bags ఏమన్నాడు? వైట్ సిమెంట్ అమ్మారు. అంటే 7000కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 7000 × 9 63,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ సెల్స్ హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ అన్న 6000 bags ఆఫ్ గ్రే సిమెంట్. అంటే లాసే కదా మనకు, అంటే 6000 bags అమ్మారంటే 6000 × -5 అంటే -30,000 మనకు లాస్ ఎంత? 30,000. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న? ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఇది మనకు వచ్చిన లాభము, ఇది మనకు వచ్చిన నష్టం. ఓకే, సో ఇఫ్ వి సబ్ట్రాక్ట్ ఇట్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ వి గాట్ నాన్న? ఓవరాల్గా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అని ఇవి రెండింటిని యాడ్ చేస్తే 33,000 ఈజ్ వాట్ నాన్న ప్రాఫిట్ ఎర్న్డ్. ఓకే, క్లియర్ నాన్న? సో నెక్స్ట్ ఏముంది చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇట్ మస్ట్ సెల్ టు హ్యావ్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ సోల్డ్ ఈజ్ 5400. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలి నాన్న? సో ఇది ఏం చేశారు అని అంటే ఓన్లీ గ్రే సిమెంట్ బ్యాగ్సే అమ్మేసారు. ఎన్ని అమ్మేసారు అని అంటే 5400 అమ్మారు. సో అంటే లాస్ వచ్చినట్టే కదా. ఓకే, సో లాస్ వచ్చినట్టే కదా. సో అంటే ఇప్పుడు మనకు దగ్గర ఎంత లాస్ అని అంటే 5400 × 5 అంటే 27,000 లాస్. 27,000 ఏంటిదన్న లాస్. ఓకే, సో మనం ఎన్ని బ్యాగ్స్ అమ్మితే మనకు ఈ లాస్ అనేది రికవర్ అవుతుంది అని అంటే మనకు ప్రాఫిట్ అవసరం లేదు, మనకు నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్, అంటే లాస్ కాకుండా ప్రాఫిట్ లేకుండా రావాలి అని అంటే మనం ఏం చేయాలి? సింపుల్గా
ఎన్ని వైట్ బ్యాగ్స్ అమ్మాలో తెలియాలి. అంటే ఎన్ని వైట్ బ్యాగ్స్ అమ్మాలో తెలియాలి అని అంటే సింపుల్గా ఏంటి నాన్న, ఒక్క వైట్ బ్యాగ్ అమ్మితే 9 రూపీస్ ప్రాఫిట్. అంటే డివైడెడ్ బై 9 చేస్తే మనం ఎన్ని బ్యాగ్స్ అమ్మాలన్నా 3000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ అమ్మాలి. క్లియర్ బేటా? సో వెన్ వి డివైడ్ 27,000 అంటే లాస్ని మనము ప్రాఫిట్ ఆఫ్ 1 బ్యాగ్ ఆఫ్ వైట్ సిమెంట్తో డివైడ్ చేస్తే వీ విల్ గెట్ వాట్ నాన్న, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ వీ హ్యావ్ టు సెల్. క్లియర్ నాన్న? సో సీ హియర్ నాన్న, ఫ్రమ్ థర్డ్ క్వశ్చన్ డైరెక్ట్గా మీకు క్వశ్చన్లో నుంచి వెళ్ళి దాని డేటాను ఆల్రెడీ రాసేసాను ఇక్కడ, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో టెంపరేచర్ 12 noon అంటే మధ్యాహ్నం 12 o'clockకి టెంపరేచర్ 10 degrees Celsius ఉందంట, అబౌవ్ జీరో అంటే వీ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ పాజిటివ్ 10 degrees Celsius. ఓకే, ఇఫ్ డిక్రీజెస్ బై 2 degrees Celsius per hour అంటే డిక్రీజ్ అవుతుంది అంటే ఏమవుతున్నట్టు, మైనస్ అవుతుంది. ఓకేనా? హవర్కి ఎంత మైనస్ అవుతుంది అంటే -2 degrees Celsius మైనస్ అవుతుంది. ఎట్ వాట్ టైమ్ టెంపరేచర్ విల్ బి 8 degrees Celsius అంటే ఎంత టైంకి టెంపరేచర్ 8 degrees Celsius అవుతుంది బిలో జీరో అన్నారు. బిలో జీరో అంటే -8 degrees Celsius ఎప్పుడు అవుతుంది అని అన్నారు. అంటే 10 degrees నుంచి వెళ్ళి తగ్గుకుంటూ పోతే ఏ టైంకి అది -8 అవుతుంది అని అన్నారు. సో మనకు వచ్చిన రిజల్ట్ ఏంటిదంటే మనకు -8 కావాలి. సో ఎక్కడి నుంచి తగ్గుతుంది, 10 నుంచి తగ్గుతుంది. సో వీ డోంట్ నో. ఓకేనా? -2 అంటే హవర్స్ కాబట్టి టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో హవర్కి -2 తగ్గుతుంది. సో ఎన్ని అవర్స్ తెలియదు కాబట్టి -2 into x. ఇట్ ఈస్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ వాట్ అన్న 10 degrees Celsius. సో 10ని మనం అటు తీసుకపోతే ప్లస్ వాల్యూ ఏమవుతుందన్న మైనస్. సో -8 -10 బికమ్స్ -18. సో మల్టిప్లైలో ఉండే -2 అటుపోతే ఏమవుతుందన్న డివైడ్ అవుతుంది. అంటే 9 hours అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిన 9 hours ఏమవుతుంది నాన్న, మనకు టెంపరేచర్ అనేది -8 degrees Celsius అవుతుంది. అంటే 12 noonకి అంటే మధ్యాహ్నం 12కి స్టార్ట్ అయితే కరెక్ట్ 9 hours అంటే 9 pmకి నైట్ 9 pmకి ఏమవుతుందన్న, ఇట్ విల్ బి -8 degrees Celsius. సో వాట్ ఈజ్ ద టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పని అడిగాడు. సో టెంపరేచర్ ఎంత ఉంటుంది మిడ్ నైట్కి అని అంటే మనకు టైం డిఫరెన్స్ తెలవాలి. మధ్యాహ్నం 12 నుంచి నైట్ 12కి డిఫరెన్స్ ఎంత, 12 hours అంటే 12 గంటలు. అంటే ప్రాసెస్ స్టార్ట్ అయ్యి 12 గంటల తర్వాత టెంపరేచర్ ఏమవుతుంది అని. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయిందన్న 10 degrees Celsius నుంచి వెళ్ళి 2 తగ్గుతుంది. ఎన్ని అవర్స్ తగ్గింది, 12 hours తగ్గింది. అంటే 10 - 24 అంటే ఎంత టెంపరేచర్ ఉంటుందన్న, -14 degrees Celsius. ఓకేనా మై డియర్ చిల్డ్రన్? సో సీ హియర్ నాన్న, మళ్ళీ ఒక క్వశ్చన్, అవర్ ఫోర్త్ క్వశ్చన్. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 3 marks ఇస్తారంట. అంటే వీ హ్యావ్ టేకింగ్ +3. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ దే ఆర్ అంటే వీఆర్ సబ్ట్రాక్టింగ్ 2. రాధిక స్కోర్డ్ 20 marks, షీ గాట్ 12 కరెక్ట్ ఆన్సర్స్. అంటే రాధిక 20 marks స్కోర్ చేసిందంట. తను ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేసింది అంటే 12 కరెక్ట్ ఆన్సర్స్ చేసిందంట. సో హౌ మెనీ రాంగ్ ఆన్సర్స్ షీ హ్యాస్ మేడ్ అని అంటే తను ఎన్ని రాంగ్ ఆన్సర్స్ చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ స్కోర్ ఏమవుతుందన్న, అంటే మొత్తం స్కోర్ ఏమవుతుంది, కరెక్ట్ ఆన్సర్స్ స్కోర్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ స్కోర్ కదా. ఓకే, సో ఇక్కడ టోటల్ స్కోర్లోకి వెళ్ళి కరెక్ట్ ఆన్సర్స్ స్కోర్ తీసేసాం అనుకో, అంటే ఈ ప్లస్ కరెక్ట్ ఆన్సర్ స్కోర్ అటుపోతే ఏమవుతుంది, మైనస్ కరెక్ట్ ఆన్సర్స్ స్కోర్. అదేమవుతుంది, రాంగ్ ఆన్సర్స్ స్కోర్కి ఈక్వల్ అవుతుంది. సో హియర్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. టోటల్ స్కోర్ తనకు వచ్చింది 20. సో కరెక్ట్ ఆన్సర్ స్కోర్ ఏమవుతుంది, 12 కరెక్ట్గా చేసింది. వీఆర్ సబ్ట్రాక్టింగ్ కరెక్ట్ ఆన్సర్స్ స్కోర్ అంటే 12 into 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు రాంగ్ ఆన్సర్స్ స్కోర్. రాంగ్ ఆన్సర్స్ స్కోర్ ఏమవుతుంది, ఒక క్వశ్చన్కి -2 అంటే క్వశ్చన్స్ ఎన్ని ఆన్సర్ చేసిందో తను తెలియదు కాబట్టి -2 into xగా తీసుకున్నాం దాన్ని. ఓకేనా బేటా? సో ఇక్కడ -16 అంటే 20 - 36 ఏమవుతుందన్న, -16 విల్ బీ ఈక్వల్స్ టు -2. అండ్ ఈ -2ని ఇటు పంపిస్తే x వాల్యూ వస్తుంది అని అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 8. అంటే -16ని -2తో డివైడ్ చేస్తే వి గాట్ వాట్ నాన్న 8. సో x ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే రాంగ్ ఆన్సర్స్ తను ఎన్ని చేసింది, 8 చేసింది. నెక్స్ట్ అందులోనే మోహిని ఈజ్ దేర్. సో మోహిని స్కోర్ ఈజ్ -5 marks. ఇన్ టెస్ట్ షీ హ్యాస్ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్స్. అంటే టోటల్ స్కోర్ ఏమవుతుందన్న, ఇది టోటల్ స్కోర్. టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్ ఆన్సర్స్ స్కోర్ ప్లస్ రాంగ్ ఆన్సర్స్ స్కోర్. కరెక్ట్ ఆన్సర్ స్కోర్ ఎట్లా వస్తుంది, 7 క్వశ్చన్స్ చేసింది, 7 కరెక్ట్ అంట. 7 అంటే ఒక్క ఆన్సర్కి 3 marks అయితే 7 ఆన్సర్స్కి ఏమవుతుంది, 7 into 3 మైనస్ రాంగ్ ఆన్సర్స్ ఎన్ని చేసిందో తెలియదు కాబట్టి -2 into ఆ వాల్యూని ఎక్స్గా తీసుకున్నాం. ఓకే, 7 3s are 21 కదా, ఆ 21 అటు సైడ్ పోతే ఏమవుతుందన్న, 7 3s are 21
ఈ 21 రైట్ పోతే ఏమవుతుందన్న -21, -5 -21 ఏమవుతుంది -26. ఇక్కడ మల్టిప్లైలో ఉండే -2 అటుపోతే ఏమవుతుంది డివైడెడ్ బై -2. సో ఆన్సర్ ఏమవుతుందన్న 13. తను 13 రాంగ్ ఆన్సర్స్ని చేసింది నాన్న. ఓకే, సో సీ హియర్ నాన్న. ఇంకొక క్వశ్చన్, మన 5th క్వశ్చన్. యూ కెన్ రీడ్ ద డెఫినేషన్, యూ కెన్ రీడ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. సో ఇక్కడ చూడండి, ఎలివేటర్ డిసెండ్స్ అని అంటే కిందికి దిగుతుంది అన్నాడు. డ్రాపింగ్ అని ఇక్కడ రాశాను చూడండి, డ్రాప్ అవుతుంది. ఎంత డ్రాప్ అవుతుందంటే 6 meters డ్రాప్ అవుతుందంట పర్ మినిట్. ఇట్ ఈస్ డ్రాపింగ్ 6 meters per minute స్టార్టింగ్ ఫ్రమ్ 10 meters అబౌవ్ గ్రౌండ్. సో అబౌవ్ ద గ్రౌండ్ అంటే వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ పాజిటివ్. ద టైమ్ టేకెన్ టు రీచ్ -350 meters ఈజ్, అంటే ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు నాన్న. సో టైమ్ ఈజ్ క్వశ్చన్ మార్క్, అంటే ఎంత రీచ్ కావాలి, రిజల్ట్ ఏంటిది -350 meters రావడానికి ఎంత టైం పడుతుందని. అంటే -350 meters రావడానికి సో 10 నుంచి స్టార్ట్ అయింది కదా అబౌవ్ గ్రౌండ్. ఎంత డిసెండ్ అవుతుందన్న, ఎంత తగ్గుతుంది, 6 తగ్గుతుంది. ఓకేనా, పర్ మినిట్. సో ఎన్ని మినిట్సో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్గా తీసుకున్నా. సో 10 అటుపోతే ఏమైందన్న -10 అయింది. సో -360 అయింది. సో మల్టిప్లైలో ఉండే -6 అటుపోతే ఏమవుతుంది డివైడ్ ఉంది అని అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes అని ఆన్సర్ వచ్చింది అని అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 hour. అంటే ప్రాసెస్ స్టార్ట్ అయిన 1 hourకి మనకేమైంది నాన్న, అది -350 meters డ్రాప్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, క్వశ్చన్ ఒక 2 to 3 times చదవండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. రైట్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ స్టూడెంట్స్. Right, thank you.